ఇన్నాళ్ళు నన్నిది పిచ్చిదాన్ని చేసింది కదా మధు, ఇప్పుడు దొరికావే. నిన్ను రెడ్ హ్యాండెడ్గా యష్కి పట్టించాలి. అప్పుడు వాడే దీన్ని తన్ని తరిమేస్తాడు. ఈ ఛాన్స్ వదులుకోకూడదు. దీని బండారం మొత్తం బయట పెట్టాలి. రే యష్, త్వరగా రారా. ఎక్కడికమ్మా? మీ వదిన మంచిది కాదని చెప్తుంటే నా మాట ఎవరూ నమ్మడం లేదు కదా. నిజమేంటో నీకు చూపిస్తాను. మీ వదిన నిజ స్వరూపమేంటో నీ కళ్ళతోనే చూద్దు గాని. రా రా. అలా మెల్లిగా నడుస్తావేంటి అసలు? కాస్త స్పీడ్ గా రారా. ఏమైందమ్మా? మీ వదినకి ఎక్కడ దొరకనట్టు తను చేసే పాడు పనులు మన ఇంట్లో కూడా మొదలు పెట్టిందిరా. వాణ్ణి తీసుకొని ఏకంగా దాని రూమ్ లోకే వెళ్ళిపోయింది. నా కళ్ళరా చూసాన్రా. వాడంటే ఎవరమ్మా? అదే ఆ దరిద్రపు పొలిటీషియన్. వదినంటే నీకెందుకమ్మా అంత కోపం? కోపం కాదురా, కసి. అది చేసే దుర్మార్గపు పనులు చూడలేక దాన్ని చంపేయాలన్నంత కసిరా నాకు. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? కాసేపు ఓపిక పెట్టరా. మీ వదిన బండారం ఏంటో నీకే చూపిస్తాను. అది కాదమ్మా. రారా. అమ్మ నా మాట విను. నేను చెప్తున్నాను కదా, రారా. చూడరా, లోపల జరిగే చండాలని చూడు. అమ్మా పది మందికి మంచి చేయాల్సిన పొలిటీషియన్ ఇలాంటి దరిద్ర పనులు చేయడానికి నీకు సిగ్గు లేదట్రా? నిన్ను నీ వయసేంటి, దాని వయసేంటి? నువ్వు ఇది కలిసి ఎన్ని కుటుంబాలు కూలిస్తావు? డబ్బు కోసం ఇద్దరు గడ్డి చంపేస్తాను. నిన్ను చంపేస్తాను. నేను వదిలిపెట్టను. నిన్ను చంపేస్తాను. మిమ్మల్ని ఇద్దరిని కొడుతున్నారు. ఏయ్, కొట్టడం కాదే, మీ ఇద్దరిని కలిపి నరికి పోగులు పెట్టిన పాపం లేదు. మా ఇంటి పరువు తీయటం నువ్వు ఇంటి కోడలయ్యావే. వాడిని కాదే, ముందు నీకు బుద్ధి చెప్పాలి. మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తాను. ఏంటమ్మా నువ్వు? ఏమైంది నీకు? రే, నువ్వు ఈ రూమ్ లోనే ఉన్నావారా? అమ్మా, నేను ఈ రూమ్ లో ఉండక ఇంకెక్కడుంటాను చెప్పు. ఇప్పుడు నేను ఏం తప్పు చేశానని నన్ను కొడుతున్నారతయ్య? అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? నువ్వు ఆ పొలిటీషియన్ తో ఈ రూమ్ లో చేసి ఏంటి నువ్వు చేసే పని? చాలా ఆపమ్మా. అన్నయ్య, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఏదో ఊహించేసుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుకు. ఆయన ఏదో మన ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారమ్మా. ఇంటికొచ్చిన గెస్ట్ ని కొట్టి అవమానిస్తారా అత్తయ్య? ఎందుకమ్మా ఇలా బిహేవ్ చేస్తున్నావు? అసలు నీ రూమ్ నుంచి నిన్ను ఎవరు బయటికి రమ్మన్నారు? మాట్లాడవేంటమ్మా? రూమ్ లో నుంచి ఎవరు బయటికి రమ్మన్నారు? అది కాదురా, అంటే రూమ్ లో వీళ్ళిద్దరే ఉన్నారనుకొని. అంటే రూమ్ లో ముగ్గురు ఉన్నారా? మీరు అమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా?
అవునమ్మా, మేము ముగ్గురం ఇక్కడే ఉన్నాం. బిజినెస్ గురించి ఏదో మాట్లాడుకుంటున్నాం. ఈలోపు నేను వాష్రూమ్కి వెళ్ళాను. ఏదో అంతా అయిపోయినట్టుగా హడావుడి చేసి నువ్వేదో గందరగోళం క్రియేట్ చేసావు. నీకు పిచ్చి సంగతేమో కానీ మాకు పిచ్చెక్కిచ్చేస్తున్నావు. సార్ సారీ సార్. మా అమ్మ మెంటల్ కండిషన్ ఏం బాగాలేదు సార్. అందుకే ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తుంది, ఏమనుకోకండి. సార్ సారీ సార్. సారీ ఫర్ ది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సారీ సార్. ఇట్స్ ఓకే, పర్లేదు. మీ అత్తయ్యకి హెల్త్ బాగోలేదని ఆల్రెడీ నాతో ఒకసారి చెప్పావు, నాకు గుర్తుంది మధు. కానీ మరి ఇంత క్రిటికల్ స్టేజ్లో ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పిచ్చివాళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారు. మీరే కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. రేయ్, అమ్మని ఇక్కడికి తీసుకుని వెళ్ళిపోరా. రే తేజ, అమ్మా, అది కాదురా. అమ్మా, వాళ్ళు నేను చెప్పేది వినమ్మా, దాన్ని నువ్వు కిందకి వెళ్ళు. నమ్మొద్దురా. దాన్ని వెళ్ళమ్మా. అమ్మా. రేయేష్, దాన్ని తీసుకువెళ్ళు. నమ్మొద్దు. రే అమ్మా, దాన్ని వెళ్ళమ్మా. నమ్మొద్దురా. రామ్మా. అది కాదురా. నేను చూసినప్పుడు మధు పొలిటీషియన్లే రూమ్ లోకి వెళ్ళారు. మధ్యలో ఈ తేజ ఎప్పుడొచ్చాడో నాకు తెలియటం లేదురా. అమ్మా, నువ్వు ఇంకా ఆ విషయం గురించి వదిలేమ్మా. పద, రెస్ట్ తీసుకుందు. అది కాదురా. డాక్టర్ చెప్పింది కరెక్టే. అమ్మ హెల్త్ కండిషన్ రోజు రోజుకి బాగా క్రిటికల్ అవుతుంది. సారీ సార్. మా అమ్మ ఏదో ఆవేశంలో మీ మీద చేయి చేసుకుంది, దయచేసి ఏమనుకోకండి. ఏంటయ్యా ఇది? ఏంటి మధు, నేను మీ ఇంటికి రావాలంటేనే భయపడేలా చేశారు? చిచ్చి. సార్, సార్, అది కాదు సార్, సార్. సార్, సార్. సార్. చూసావు తేజ, ఏదో ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి వచ్చిన పొలిటీషియన్ తో కూడా మీ అమ్మ ఎంత పిచ్చిగా బిహేవ్ చేస్తుందో. ఇలానే ఉంటే రేపు పొద్దున మన ఇంటికి ఎవరు వస్తారు? ఎంత ప్రయత్నించినా స్వాతి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకడం లేదు. అమ్మా, రిషి, శశి, మీరెప్పుడొచ్చారు? ఇంతకు ముందే అమ్మా. మమ్మల్ని తాతయ్య తీసుకొచ్చారు. సింధు, ఏమైందమ్మా? ఎందుకంత డల్గా ఉన్నావు? శశి, రిషి, మీరు వెళ్ళి ఆడుకోండి. జర్నలిస్ట్ స్వాతి ఎక్కడుందో తెలియడం లేదు మావయ్య. తన కోసం వెతకని ప్లేస్ అంటూ లేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా నో యూస్. నాకు హెల్ప్ చేయబోయి పాపం తను ప్రాబ్లంలో ఇరుక్కుపోయింది. పొరపాటున స్వాతికి ఏమైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను మావయ్య. బాధపడకమ్మా, మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. స్వాతి ఎక్కడుందో త్వరలోనే తెలుస్తుంది. నువ్వు చేయాల్సింది చేయి. పైన దేవుడున్నాడు. మా అమ్మ మెంటల్ కండిషన్ ఏం బాగాలేదు సార్. అందుకే ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తుంది, ఏమనుకోకండి. సారీ సార్. ఈలోపు నేను వాష్రూమ్కి వెళ్ళాను. ఏదో అంతా అయిపోయినట్టుగా హడావుడి చేసి నువ్వేదో గందరగోళం క్రియేట్ చేసావు. అమ్మ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? యశ్ ఎందుకు కాల్ కట్ చేస్తున్నాడు? అసలు నీ ప్రాబ్లం ఏంటి సింధు? నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వా? ఇప్పటివరకు నువ్వు చేసింది చాలదా? ఇంకా ఏం చేయడానికి పదే పదే ఫోన్ చేస్తున్నావు? అసలు నీ వల్ల మా అమ్మకి ఆగిపోయావే మీ అమ్మకి? చెప్పు యశ్, అత్తయ్యకి ఏమైంది? మా అమ్మకి ఏమవుతుంది?
ఏం కాలేదు. నీ వల్ల డిస్టర్బ్ అవుతుందని చెప్తున్నాను. అయినా అసలు ఫోన్ ఎందుకు చేస్తున్నావు? నీతో మాట్లాడనని చెప్పాను కదా. ఏంటి యష్, ప్రతిసారి నేనే ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతావు? నాకు సంబంధం లేని విషయాల్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదు. ఇవి నీకు సంబంధం లేని విషయాలా? ఆ? ఏం సంబంధం లేదా నీకు? నీ వల్లే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. అసలు ఆ రోజు నువ్వు ఆపు యష్. నేను నీకు ఫోన్ చేసింది ఆ రోజు ఎందుకలా జరిగిందో చెప్పాలని కాదు, ఇప్పుడు ప్రాజెక్ట్లో ఏం జరుగుతుందో తెలుసుకోమని. నువ్వు అనుకున్నట్టుగా అక్కడేం జరగడం లేదు. జరిగేది నీకు తెలియడం లేదు. నాకు తెలియకపోవడం ఏంటి? నాకు తెలియకుండా ప్రాజెక్ట్లో ఏమీ జరగదు. అంతా నాకు తెలుసు. ఓ అవునా, అంతా తెలుసా? అయితే ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి లేఅవుట్ ఎక్కడా అని అడిగితే ఏం సమాధానం చెప్తావు? వాళ్ళ ఫ్లాట్స్ వాళ్ళకి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తావు? అసలు మీ వదిన చేసే ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పగలవా? హే, అసలు మా ప్రాజెక్టు నీకేంటి పని? పట్టించుకోను అన్న దానివి సైలెంట్గా ఉంటే మంచిది. అర్థమైందా? నేను అడిగిన వాటికి నీ దగ్గర సమాధానం లేక రివర్స్లో నా మీద కోప్పడుతున్నావు. జనాలకి మంచి చేస్తాను అని మాట ఇవ్వడం కాదు యష్, చేసి చూపించాలి. ఒక్కసారి ల్యాండ్ దగ్గరికి వెళ్ళి చూడు, ఏం జరుగుతుంది అన్నది నీకే అర్థమవుతుంది. చేయడం చేతకానప్పుడు కామ్గా ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట ఇవ్వకూడదు. ఉంటాను. ఇంత ఇన్సల్ట్ చేస్తుందా నన్ను? చెప్తాను, నేనేం చేయగలను చేసి చూపిస్తాను. మధు, ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళడం అవసరమా? మనం ఆఫీస్కి వెళ్ళకపోతే ప్రాజెక్ట్ గురించి పట్టించుకోవడం లేదని మీ తమ్ముడికి డౌట్ వస్తుంది తేజ. అంటే నా భయం అది కాదు. మనం ఇంట్లో లేకపోతే అమ్మ యష్తో మళ్ళీ జరిగిన విషయాలు మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది కదా. అత్తయ్య ఏం చెప్పినా మీ తమ్ముడు నమ్మే పొజిషన్లో లేడు. ఇప్పుడు మనం భయపడాల్సింది యష్ ఆఫీస్ వర్క్ ప్రాజెక్ట్ పనుల్లో ఇన్వాల్వ్ అయ్యేలోపు మనం అనుకున్నవన్నీ ఎలా త్వరగా కంప్లీట్ చెయ్యాలా అని. ముందు దాని గురించి ఆలోచించు. అన్నయ్య, వదినా, వదినా, అన్నయ్య, వదినా, వదినా, అన్నయ్య. తేజ, మీ తమ్ముడు పిలుస్తున్నాడే. మళ్ళీ ఏమైనా మా అమ్మ ఏదైనా చేసిందో ఏంటో. పద వెళ్ళి చూద్దాం. వదినా, అన్నయ్య. ఏంటి మరిది గారు, ఏమింది? ఎందుకంత సీరియస్గా ఉన్నారు? మళ్ళీ అత్తయ్య గారు ఏమైనా చేశారేంటి? నేను ఇలా సీరియస్గా ఉండడానికి కారణం అమ్మ కాదు వదినా, మన ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్కి ఏమైందిరా? అంతా బాగానే జరుగుతుంది కదా. నేను ఇప్పుడే ల్యాండ్ చూసి వస్తున్నాను అన్నయ్య. అక్కడేమీ లేదు. ప్రాజెక్ట్ వర్క్ జరగడం అంటే ఫ్లాట్స్ అడ్వాన్స్డ్గా బుక్ చేయడం కాదు వదిన. కస్టమర్లకి చెప్పిన టైంలో వర్క్ చేసి చూపించడం. ల్యాండ్ తీసుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. అయినా అక్కడ లేఅవుట్ అవ్వలేదు, వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కరెంట్ పర్మిషన్స్ లేవు, అసలు అక్కడ ఏమీ లేవు. మీరు అక్కడ ఏమీ చేస్తున్నట్టు నాకేం అనిపించట్లేదు వదినా. అంటే మరిది గారు, ఫ్లాట్స్ బుక్ అయిన తర్వాత వచ్చిన అమౌంట్తో వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, అంతే తప్ప ఇంక వేరే ఏ ఉద్దేశం లేదు. అసలు డబ్బుకి వర్క్కి సంబంధం లేదు కదా వదినా. అమ్మ ఆస్తి, నా షేర్ పేపర్స్ అన్నీ పణంగా పెట్టి మరి ఈ ప్రాజెక్ట్ చేస్తుంది మధ్యతరగతి కుటుంబాల మంచి కోసం, వాళ్ళ సొంత ఇంటి కల నెరవేరడం కోసం. రేపు సడన్గా ఫ్లాట్స్ని బుక్ చేసుకున్న వాళ్ళు వచ్చి మా ఫ్లాట్స్ ఎక్కడా అంటే ఏం చూపిస్తాం వదినా? మనల్ని నమ్మి అడ్వాన్స్ పే చేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు.
ఈ ఒక్క ప్రాజెక్ట్ మీదే మన కుటుంబం పరువు, మన భవిష్యత్ అంతా ఆధారపడుంది. మరీ ఇంత నెగ్లిజెన్స్తో ఉంటే ఎలా చెప్పండి? వెంటనే ఆ లేఅవుట్ కంప్లీట్ చేసి బేసిక్ వర్క్ స్టార్ట్ చేయండి. ఎలాంటి డిలే ఉండకూడదు. ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. నన్నే అనుమానిస్తున్నారా మరిది గారు? నేనేం మిమ్మల్ని అనుమానించడం లేదు వదినా. మీరేంటో నాకు తెలుసు. ఒంటి చేత్తో అటు ప్రాజెక్ట్ని ఇటు ఇంటిని చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ సమస్య, మనల్ని నమ్మి డబ్బు కట్టిన వాళ్ళకి మనం అండగా ఉన్నామన్న ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి. త్వరగా వర్క్ స్టార్ట్ చేయండి. అస్సలు లేట్ చేయొద్దు. అర్థమైందా? ఏంటి మధు, తమ్ముడు ఇలా మాట్లాడుతున్నాడేంటి? జస్ట్ ల్యాండ్ చూసి వచ్చినందుకే మీ తమ్ముడు ఇలా రియాక్ట్ అయితే, ప్రాజెక్ట్లో మనం చేసే స్కామ్ గురించి తెలిస్తే పాపం గుండె ఆగిపోతుందేమో. అప్పుడేంటో పరిస్థితి. ఏముంది, ఇద్దరిని కలిపి జాయింట్గా చంపేస్తాడు. మీ తమ్ముడు నన్నింకా పూర్తిగా నమ్ముతూనే ఉన్నాడు తేజ. సో ఇది మనకి మంచి పాజిటివ్ పాయింట్. మీ తమ్ముడు ప్రాజెక్ట్ పనుల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటే మీ అమ్మ విషయంలో ఫుల్ బిజీగా ఉంచాలి. ఉంచుతాను. మీ తమ్ముడికి నా మీద కాన్సంట్రేషన్ లేకుండా మీ తమ్ముడిని బిజీగా నేనుంచుతాను. ఇప్పటికైనా యష్ ప్రాజెక్టు గురించి నిజానిజాలు తెలుసుకుంటే బాగుంటుంది. లేదంటే ఆ మధు చేసే మాయ వల్ల ఎంతో నష్టపోతాడు. ల్యాండ్కి వెళ్ళి చూశాడో లేదో ఒకసారి యష్కి కాల్ చేద్దాం. భాగ్యం కాల్ చేస్తుందేంటి? భాగ్యం? సింధు, ఏంటే, ఏమైంది నీకు? నువ్వు అక్కడికి వెళ్ళాక కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఆ చంద్ర కూడా అంతే, పిల్లల్ని తీసుకుని సిటీకి వచ్చాడు. ఇంతవరకు వాడు కూడా ఫోన్ చేయలేదు. అక్కడంతా కరెక్ట్గానే ఉందిగా? లేదు భాగ్యం, ఏది కరెక్ట్గా లేదు ఇక్కడ. ఆ స్వాతి ఎక్కడుందో ఇంతవరకు తెలియలేదు. అక్కడ ఇంట్లో అత్తయ్య ఎలా ఉన్నారో అస్సలు అర్థం కావడం లేదు. ఇటు అత్తయ్యని అటు ఆ స్వాతిని ఆ మధు ఏం చేసిందో క్లారిటీ దొరకడం లేదు. నువ్వివన్నీ ఆలోచిస్తూ నీ మొగుణ్ణి పిల్లల్ని పట్టించుకోకుండా ఉండకు. ఇప్పటికే మీ వల్ల పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వాళ్ళని బాధ పెట్టకండే. కనీసం వాళ్ల ముందైనా నువ్వు యశు గొడవ పడ్డం మానేయండి. ఆ అవకాశం లేదులే భాగ్యం. మేమిక్కడున్నట్టు ఇంకా యష్కి తెలీదు. అదేంటే, వాడికింకా తెలియకపోవడం ఏంటి? నువ్వైనా చెప్పాలి కదా. ఎందుకు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? యష్కి చెప్తే వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? అసలు అక్కడ అత్తయ్య ఎలా ఉన్నారో తెలియడం లేదు. యష్ని అడిగితే ఏం లేదు, మా అమ్మ బానే ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడుతున్నట్టుగా దమయంతికేమీ జరుగుండదులేవే. ఒకవేళ నువ్వు అన్నట్టుగా దమయంతికి ఏదైనా జరిగి ఉంటే యష్ నీకు చెప్పకపోయినా కనీసం వాళ్ళ నాన్నతో అయినా చెప్తాడు కదే. నువ్వు వీటి గురించి ఆలోచించకుండా నీ మొగుణ్ణి నీ దగ్గరికి ఎలా రప్పించుకోవాలో అది ఆలోచించు. అదే నీ ముందున్న పెద్ద సమస్య. దానికన్నా ఒక పెద్ద సమస్య ఉంది భాగ్యం. ముందు యష్కి వాళ్ళ వదిన ఆ ఇంట్లోనూ ప్రాజెక్ట్లోనూ ఏం చేస్తుందో అన్న నిజం తెలియాలి. అప్పుడే అందరం సేఫ్గా ఉంటాం. యష్ చెప్తున్నా అత్తయ్య విషయంలో నాకు అనుమానంగానే ఉంది. ఏదో ఒకటి చేసి నిజం తెలుసుకోవాలి. సరే, ఏం చేసినా జాగ్రత్తగా చెయ్యి. అర్థమైందా? సరే భాగ్యం, మే సిటీలోనే ఉన్నట్టు యష్కి చెప్పొద్దు. చెప్తే నేను అనుకున్నవేమీ జరగవు. అర్థమైందా? అలాగే, చెప్పనులేవే. ఉంటాను.
నువ్వు జాగ్రత్త. ఉమ్. రండి 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 ప్లీజ్ రండి. మరిది గారు, తనే మా మరిది గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. వదినా, ఎవరు వీళ్ళు? వీళ్ళంతా ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్. ఆ, ఏం పని మీద వచ్చారు? ఏం లేదు మరిది గారు, వీళ్ళు అసోసియేషన్ ద్వారా ఎంతో మంది మహిళలకి ఉపాధి కల్పిస్తున్నారు. వీళ్ళకి ఫండ్స్ కి చాలా ప్రాబ్లంగా ఉందంట. ఏదైనా హెల్ప్ చేస్తారా అని నన్ను అడిగితే నాదేం లేదు, అంతా మా మరిది గారే, తప్పకుండా మీకు సహాయం చేస్తారు అని తీసుకొచ్చాను. అత్తే బయటకు వస్తుంది, మీరు స్టార్ట్ చేయండి. ఓకే కదా? ఓకే ఓకే. సాయంత్రం మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. ప్రమిళ గారు బాగున్నారా? నాకు కూడా బొట్టు పెట్టండి. అమ్మా, వీళ్ళకి ముందే తెలుసా? నాకు తెలియకపోవటం ఏంట్రా? వీళ్ళు మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు కాదమ్మా. మీ అమ్మగారి మానసిక పరిస్థితి ఏం బాగోలేనట్టుంది సార్, మాకు అర్థమవుతుంది. ఇక్కడ పిచ్చి పిచ్చిగా వాగారంటే మీ పళ్ళు రాలగొడతాను అసలు. అమ్మా, అమ్మా, ఉండమ్మా, ఏం చేస్తున్నావు? రాలగొడతాను. ఇలాగే ఉంటే మా అమ్మ ఏమైపోతుందోనని భయంగా ఉంది.